రైతువారి నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మిం అన్సారియా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామ పరిధిలో మరియు కంభం పంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతువారి నీటి కుంటలను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కందులాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతులు అన్న మురళి, అన్న ప్రసాద్లకు చెందిన పొలంలో నిర్మించిన రైతువారి నీటి కుంటలను జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మిం అన్సారియా జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మొక్కను నాటారు. పనిచేస్తున్న కాలనీకి వారానికి ఎంత నగదు పండుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కూలీలు నగదు పండటం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మండలంలో ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారో, వారిలో ఎంతమంది ఎంత పనిచేశారో, పనిచేసిన కాలానికి ఎంత వరకు నగదు జమ అయింది అని జిల్లా కలెక్టర్ డ్వామా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంభం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వరరెడ్డి పొలంలో చేపట్టిన రైతువారి నీటి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయన్నారు. ప్రధానంగా నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1075 రైతువారి నీటి కుంటల నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందని, మరో 800 నీటి కుంటలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కంభం మండలంలో 140 నీటి కుంటలను గాను 50 నీటి కుంటలు పూర్తి కాగా మరో 78 నీటి కుంటల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతువారి నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, రైతులకు బహుళ ఆదాయాన్ని అందించే నీటి కుంటలను జిల్లాలో ప్రతి రైతు విధిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదేత్ వెంకట త్రివినాగ్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, తహసీల్దార్ కిరణ్, ఏపీడీ భాస్కర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ కంభం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాండ్స్, క్యాటిల్ షెడ్స్, అదేవిధంగా ఫిష్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడీ డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాండ్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది. మన జిల్లాలో ఇప్పటికే ఒక 1773 ఫామ్ పాండ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా అనదర్ ఒక 800 ఫామ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి. సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఫార్మర్స్, రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము. అంబేద్కర్ గురుకుల పాఠశాలని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారికి కావాల్సిన సదుపాయాల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.